హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మటన్ బచ్చలి కూర చేసేసుకుందాం. ముందుగా మటన్ని ఫ్రెష్గా కడుక్కొని ఉల్లిగడ్డలు మరియు కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతా మంచిగా కలుపుకోవాలి. కూరని ఈ విధంగా 10 నిమిషాలు ఉడకబెట్టాలండి. ఈ విధంగా మూత పెట్టి 10 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత మంచిగా మటన్ ముక్కలు మెత్తగైనాక మటన్ మొత్తం ఉడికిన తర్వాత నేను 3 టమాటాలు కోసి పక్కన పెట్టుకున్నాండి. ఇప్పుడు ఆ టమాటాలని మటన్లో వేసేసుకుందాం. మటన్ ముక్కలు మంచిగా ఉడికిపోయినాయి. అలాగే టమాటాలు కూడా ఉడికిన తర్వాత ఇప్పుడు బచ్చలి కూర అండి. ఈ బచ్చలి కూరని కూడా ఫ్రెష్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం టమాటాలు ముక్కలు ఉడికిపోయిన తర్వాత ఇందులో బచ్చలి కూర వేసుకోవాలండి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ బచ్చలి కూరలో వాటర్ వేయలేదండి నేనైతే, అందులోనే వాటర్ ఉంటుంది. కొత్తిమీరని ఈ విధంగా ఫ్రెష్గా కడుక్కొని బచ్చలి కూరలో వేసుకోవాలండి. అంతే,